బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ ఇప్పుడు సేఫ్ సిటీ కాబోతోంది. పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటర్సెప్టింగ్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ సాయుధ పోలీసు వాహనాలను ఎందుకు తీసుకొచ్చారు? ప్రజలకు దీంతో వనకూరే ప్రయోజనం ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయన్న దానిపై మా కరెస్పాండెంట్ అరవింద్ శర్మ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ కు మరింత భద్రత పెరిగింది. సాయుధ పోలీసు బలగాల వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఏ చిన్న సంఘటన ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఈ సాయుధ పోలీసులు తమ ఆయుధాలతో అక్కడికి వెంటనే చేరుకునేటువంటి అవకాశాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్సెప్టర్ వాహనాలు హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో వాటి పనితీరు ఏ విధంగా జరుగుతుందనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. హైటెక్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు సేఫ్ సిటీగా మారుతోంది. ఎక్కడ ఎలాంటి దోపిడీలు జరిగినా, అసాంఘిక కార్యకలాపాలు, తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా పోలీసు శాఖ నిమిషాల్లో స్పందిస్తుంది. క్షణాల్లో అత్యాధునిక ఆయుధాలతో టీమ్స్ స్పెషల్ వెహికల్స్ తో అక్కడికి వాలిపోతాయి. నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాయి. హైదరాబాద్ లో ఈ మధ్య క్రైమ్ కాస్త పెరిగింది. సరైన వాహనాలు, అత్యాధునిక ఆయుధాలు లేకపోవడం పోలీసు శాఖకు ఇబ్బందికరంగా మారింది. దీంతో నగరాన్ని సేఫ్ గా మార్చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ముందుగా అవసరమైన వాహనాలు సమకూర్చింది. ఇప్పుడు నగరాన్ని మరింత సేఫ్ గా మార్చేందుకు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీ కలిగిన వాహనాల్ని హైదరాబాద్ రోడ్లపైకి తీసుకొచ్చారు. అవే ఇంటర్సెప్టివ్ వెహికల్స్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు పోలీసు ఉన్నతాధికారులు తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటర్సెప్టర్ వాహనాలు ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపైకి వచ్చాయి. ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడికి వెళ్లి క్షణాల్లో ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని తీవ్ర స్థాయిలో పరిశీలిస్తుంది. కాబట్టి ఇవి ఏ విధంగా పనిచేస్తాయనే అంశానికి సంబంధించి ఏసీపీ అశోక్ చక్రవర్తితో మాట్లాడదాం. ఇంటర్సెప్టర్ వాహనాల కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి? ఇంటర్సెప్టర్ వెహికల్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిటీలో భద్రతా భావాన్ని పెంపొందించడం, ఎటువంటి ఆర్మ్డ్ ప్రాబ్లం ఉన్న ఎదుర్కోవడానికి సిటీలో 45 ప్రాంతాల్లో 45 వెహికల్స్ ప్రపోజ్ చేశామండి. ప్రస్తుతం ఆ సిటీ మొత్తంలో 17 ఇంటర్సెప్టర్ వెహికల్స్ మొత్తం పెట్టాము. రౌండ్ ది క్లాక్ ఇవి పనిచేస్తుంటాయి. ఇవి ఆ కంట్రోల్ నుంచి ఆదేశాలు వస్తే ఇక్కడ జరుగుతారు. వీరు ఏమైనా మనకు కావాల్సిన ఆర్మ్డ్ ట్రబుల్స్ ఉంటేనే మూవ్ అవుతాయండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, కలిగించడం, ప్రజలకు మేము సేఫ్ గా ఉన్నాం. ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సెంటర్లో పెట్టారు? టోటల్ గా 17 సెంటర్లో పెట్టామండి. ఒక ఏసీపీ డివిజన్ లో ఒకటి రౌండ్ క్లాక్ ఉంటుందండి. ప్రస్తుతం 17 వెహికల్స్ పెట్టామండి. వీళ్ళకి ఎట్లా కమాండ్ కంట్రోల్ నుంచి ఎట్లా ఫోన్ వస్తుంది, ఎట్లా మూవ్ అవుతారు వీళ్ళు? ఇది వీళ్ళు వేళ వీళ్ళు అలర్ట్ గా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారండి. ఈ కమాండ్ కంట్రోల్ ఆదేశాల ప్రకారం మూవ్ అవుతారు ఇక్కడ నుంచి. లేదంటే రౌండ్ ది క్లాక్ విజిల్గా ఉంటారు, చూస్తుంటారు, నిఘా పెట్టి ఉంటారండి. ఈ ప్రాంతంలో వీళ్ళకి ఇచ్చిన నిర్దేశం ఇది పాయింట్ ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ ప్రాంతం, ఇది రవీంద్ర భారతి ప్రాంతం, ఇది ఇక్కడ డీజీ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అప్రమత్తంగా ఉంటారండి. వెళ్ళే రౌండ్ ది క్లాక్ వీళ్ళు అలర్ట్గా ఉంటారు. ముందు ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ వాహనాలు అక్కడికి వెళ్తాయి, ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం చూడాల్సి ఉంది. హైదరాబాద్ ని పెట్టుబడులు ఆకర్షించాలంటే ఇది సేఫ్ సిటీ అన్న కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్లలో కలగాలి. దానికి తగ్గట్టుగా భద్రతను కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వాహనాలు. రవీంద్ర భారతి, తెలుగు తల్లి ఫ్లేవర్, మలక్పేట, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, చార్మినార్ వంటి 17 ప్రధాన సెంటర్లలో వీటిని ఎల్లప్పుడూ రెడీగా ఉంచుతారు. తమ పరిధిలో ఏం జరిగినా తక్షణమే ఈ వాహనాల్లో అక్కడికి చేరిపోతాయి ప్రత్యేక బృందాలు. ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏమన్నా ఉంటే కనుక అలాంటి అరికట్టడము, మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ప్రజలలో ఎవరికైనా ఏదైనా జరగకుండా ఉండడానికి మేము ఇక్కడ పోలీసులు ఉన్నారనేది తెలిసి కనుక అలాంటి ఏం జరగకుండా ఉండడానికి ఇందులో స్పెషల్ ట్రైన్డ్ పోలీసులు ఆయుధాలు కలిగి ఉంటారు. నేర తీవ్రతను బట్టి ఫైరింగ్ కూడా వెనుకాడరు. తెలంగాణలోని 10 జిల్లాల శాంతి భద్రతను హైదరాబాద్ నుంచే పర్యవేక్షించేందుకు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చర్యలతో హైదరాబాదీల్లో ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందనేది ఉన్నతాధికారుల వెర్షన్. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా అది నిజంగా ఆచరణలో సాధ్యం అవుతుందా అనేటువంటిది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సాయుధ పోలీసులు డిసిప్లిన్ గా ఉండాలి, వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ళందరూ కూడా క్షణాల్లో అక్కడికి చేరాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిజంగానే ఆ విధంగా వ్యవహరిస్తారా అనేటువంటిది రాబోయేటువంటి జరిగేటువంటి సంఘటనల్లో
వీళ్ళు వ్యవహరించే తీరును బట్టి మనకు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.